శృతి మించితే ఏదైనా అసహ్యంగా ఉంటుందంటారు. ఇదే సమయంలో మాటకు అదుపు పొదుపు ఉండాలని చెబుతుంటారు. ఇదంతా ఇప్పుడు ఎందుకు చెబుతున్నామంటే, రీసెంట్గా కాంగ్రెస్ నేత బండ్ల గణేష్ ఏపీ సీఎం వైఎస్ జగన్, మంత్రి ఆర్కే రోజాపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. దీంతో ఇంత చిల్లర కామెంట్స్ ఏమిటి బండ్లా అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఇటీవల తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ఆంధ్రప్రదేశ్ మంత్రి రోజా చేసిన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. రేవంత్ ఒక జాక్పాట్ సీఎం అని ఆమె కామెంట్ చేశారు. ఈ విషయంపై స్పందించిన బండ్ల గణేష్ ఓ రేంజ్లో రెచ్చిపోయారు. ఆంధ్ర ముఖ్యమంత్రి జగన్, మంత్రి రోజాలపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ఇక రోజానైతే ఇష్టం వచ్చినట్టు కామెంట్ చేశారు. అనుచిత వ్యాఖ్యలు చేయడంపై బండ్ల గణేష్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రేవంత్ రెడ్డి జాక్పాట్ సీఎం కాదని, రోజా ఎవరి దగ్గర అయితే పనిచేస్తుందో ఆయనే జాక్పాట్ సీఎం అని బండ్లా చెప్పారు. ఇదే సమయంలో రేవంత్ రెడ్డి ఫైటర్ అని, పోరాట యోధుడని, దేశంలో అలాంటి వారు అతి తక్కువ మంది ఉంటారని పేర్కొన్నారు. పోరాడి తాను ఏంటో నిరూపించుకుని ముఖ్యమంత్రి పదవి దక్కించుకున్నారని తెలిపారు. తండ్రి చనిపోతే వచ్చే పదవి యాక్సిడెంటల్ పదవి అవుతుందని చెప్పుకొచ్చారు. అక్కడితో ఆగని బండ్ల గణేష్ మంత్రి రోజాపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రోజా డైమండ్ రాణి అని, ఆమెకు సీటు వస్తుందో రాదో అనేది డౌటే అన్నారు బండ్ల గణేష్. రోజాలా పులుసు వండి పెడితే పదవులు వస్తాయన్నారు. రోజా ఒక ఐటమ్ అని, ఐటమ్ లానే ఉండాలని బండ్ల గణేష్ అన్నారు. మరి ఇలాంటి కామెంట్స్ను తెలంగాణ కాంగ్రెస్ సమర్థిస్తుందా? ఈ విషయంలో బండ్లపై రేవంత్ ఎలా రియాక్ట్ అవుతారు? ఈ కామెంట్స్పై మంత్రి రోజా, వైసీపీ నేతలు ఎలా రియాక్ట్ అవుతారనేది వేచి చూడాలి.